శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మరో 5 రోజుల్లో తులరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా మీకైతే మీ జీవితంలో జరగబోయేదో ఏమిటో తెలిస్తే కనుక ఖచ్చితంగా మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు. సాక్షాత్ ఆ శివయ్య శాసించిన విధంగానే ఈ యొక్క తులరాశి వారికి మరో 5 రోజుల్లో ఇదే జరగబోతూ ఉంది. అయితే రాబోయేటటువంటి 5 రోజుల్లో తులరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి ఆ సంఘటనలు అనేవి ఏమిటి, వాటి యొక్క ప్రభావం వీరి జీవితం మీద ఏ విధంగా పనిచేస్తుంది, వృత్తిపరంగా, కెరీర్ పరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, ఆర్థిక జీవితం పరంగా, ఆరోగ్య జీవితం పరంగా, కుటుంబ జీవితం పరంగా ఏ అంశాల్లో తులరాశి వారి జీవితంలో ఎటువంటి పెను మార్పులు అనేవి మరో 5 రోజుల్లో వీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ యొక్క తులరాశి వారికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన ఎన్నో రహస్యాలతో పాటుగా ఈ రాశి వారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలతో పాటు చేసుకోదలిసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకి వెళ్తే కనుక తులరాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు జన్మించిన వారు అందరూ కూడా తులరాశి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి జాతకులకైతే వీరి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. కేవలం ఈ యొక్క తులరాశి వారి మాత్రం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి వ్యక్తి కూడా మీరైతే ఈ నియమాన్ని పాటించి తీరాలి. అది ఏమిటంటే కనుక ఎప్పుడు కూడా మీరు శని భగవాన్ని నిందించకూడదు. అంటే శనిదేవుడు కర్మ ఫల ప్రదాత. ప్రతి ఒక్కరు కూడా శనిదేవుని నిందిస్తూ ఉంటారు. మాకు శని వల్లనే కష్టాలు, శని వల్లనే మాకు ఇలా అడ్డంకాలు అని శని భగవాన్ని నిందిస్తూ ఉంటారు. కాబట్టి మీరు మాత్రం ఆ శనిదేవుని యొక్క కృపా కటాక్షాలతోనే మనము మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అంటే మనం చేసే ప్రతి కర్మఫలాన్ని ఎవరు తప్పించలేరు. కాబట్టి మనం చేసే పనుల వల్ల, ఆ పనుల యొక్క రిజల్ట్స్ వల్ల మనం మన జీవితంలో కష్టాలను లేదా సుఖాలను అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి శని భగవాన్ని ఎప్పుడు నిందించవద్దు. శనిదేవుడు సూర్య భగవాని పుత్రుడు, అలాగే ఆ పరమశివునికి ఎంతో ప్రియ భక్తుడు. కాబట్టి శని భగవాన్ని నిందిస్తే కనుక శివయ్య కూడా చాలా అగ్రం వస్తుంది. కాబట్టి మీరు మాత్రం శనిదేవుని ఎప్పుడు నిందించకండి. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా కూడా శనిదేవుని యొక్క స్తోత్రాన్ని పఠించడం, అలాగే శనిదేవునికి అభిషేకం చేయించడం కానీ, నిత్యం శనిదేవుని ఆరాధించడం అలాంటివి అలవాటు చేసుకోండి. మీ జీవితంలో సుఖ సంతోషం వచ్చినప్పుడల్లా శనిదేవుని పొడకపోయినా సరే కానీ మీకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం శనిదేవుని నిందించకండి. అయితే శని భగవానుడు కేవలం మన యొక్క కర్మ ఫలితాలను మనకు అందించినటువంటి దేవుడు మాత్రమని గుర్తుంచుకోండి. ఇక ఈ యొక్క తులరాశి వారి యొక్క జీవితం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అంటే ఈ తులరాశి వారు ఎప్పుడు కూడా తాము పని తాము చేసుకుంటూ, తాము ఒకరిని నిందించకుండా, ఒకరిని కష్టపెట్టకుండా, ఒకరిని బాధ పెట్టకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కష్టంలో ఉన్న వారికి తమ తోచిన విధంగా సహకారాన్ని చేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క తులరాశి వారు తాము సంపాదించిన ఆస్తిపాస్తులు ఎన్నున్నాయో కూడా తెలియని విధంగా ఈ రాశి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, జలసాలకు డబ్బును ఖర్చు చేయడం ఇలాంటివి ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి జాతకులకు ఉద్యోగం చేయడం కానీ, సాధారణ జీవితాన్ని గడపడం అస్సలు ఇష్టం ఉండదు. మిగిలిన వారి కంటే కూడా ఈ రాశివారు భిన్నంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రక్కవారి శ్రమను ఈ రాశివారు ప్రత్యేకంగా కానీ, పరోక్షంగా కానీ అస్సలు దోపిడీ చెయ్యరు. అలాగే ఇతరులకు ఆనందం లేకుండా చేయడం కానీ, మరియు ఈ లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం అనేదే లేదు అని అనిపించే విధంగా ప్రవర్తించడం కానీ, ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్య పరంగా నాశనం చేయడం కానీ ఈ రాశి వారికి అసలు నచ్చదు. ఇటువంటి మంచి వ్యక్తిత్వం, మనస్తత్వం, యాటిట్యూడ్ ఉన్నటువంటి ఈ తులరాశి జాతకులకైతే రానున్న 5 రోజుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా వీరి జీవితంలో ఆ శివయ్య అనుగ్రహంతో కొన్ని ఆసక్తికరమైన మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా సూర్య భగవానుడు, అలాగే రాశాధిపతి శుక్రుడు, గ్రహాలకు రాకుమారైన బుధుడు వీరందరి కలిగ కారణంగా ఈ తులరాశి జాతకులకు ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి, అంటే రాబోయేటటువంటి మరో 5 రోజుల్లో ఆ శివయ్య అనుగ్రహంతో ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వారి జీవితంలో ఒక గొప్ప మలుపు రాబోతుంది. ఆ మలుపు ఏ విధంగా ఉంటుందంటే అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా వీరు ఎంతో ఎదుగబోతూ ఉన్నారు. సాక్షాత్ ఆ పరమశివయ్య వీరి మీద ఎంతో కరుణ కటాక్షాలతో వీరి జీవితంలోకి ఒక వెలుగును నింపబోతూ ఉన్నారు. కాబట్టి ఈ
తులారాశి జాతకులైతే మరో 5 రోజుల్లో ఈ మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా వీరి జీవితం ఒక పెను మార్పు సంభవించబోతుంది. ఆ మార్పు ఏ విధంగా ఉంటుందంటే, మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, పదవులు దక్కుతాయి. అదేవిధంగా వ్యాపారస్తులకు మీరు చేసే వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉండబోతుంది. విద్యార్థులకు చదువులపైన ఫోకస్ పెడతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఎవరైతే పిల్లలు కాలేదని ఇంతవరకు బాధపడుతున్నారో వారికి చక్కగా పెళ్లి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ప్రేమలకు వారి ప్రేమ చిగురించి వారి ప్రేమ పెళ్లికి దారితీస్తుంది. పెద్దలను ఒప్పించి వారి ప్రేమ ఒక దాంపత్య జీవితం నడుస్తుంది. ఇక గతంలో ఎవరైనా భార్యాభర్తలు మనస్పర్ధలతో గొడవలతో దూరమై ఉన్నవారు తిరిగి మళ్ళీ కలుసుకుంటారు. ఈ విధంగా చూస్తే కనుక మరో 5 రోజులు ఆ శుభయానుగ్రహంతో ఈ తులారాశి జాతకులకైతే వీరి జీవితంలో ఒక పెను మార్పు రాబోతుంది. అది ఏ విధంగా అంటే, ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా ఈ తులారాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా ఆ శుభయానుగ్రహంతో మరో 5 రోజుల్లో మీకు అదృష్టాన్ని అందజేస్తాయని చెప్పాలి. కేవలం ఒక స్త్రీ మూలకంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఎదురు రావడం వల్ల, అదేవిధంగా ఆ స్త్రీ మీకు ఇచ్చే సలహాల సూచనల వల్ల మీ వెన్నంటే ఉండి ఆ స్త్రీ మిమ్మల్ని ముందుకు నడిపించే విధంగా చూస్తే కనుక ఆ స్త్రీ కారణంగా అయితే మీకు మరో 5 రోజుల్లో మీకైతే మీ జీవితంలో పెను మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇక ఆ స్త్రీ మీ తల్లిగారు కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ కన్న కూతురు కావచ్చు. ఎవరైనా సరే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 5 రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండవం చేస్తుంది. ఇది కేవలం ఆ పరమశివుడు దగ్గర నుండి నడిపిస్తున్న విధంగా కూడా ఆ స్త్రీ రాక, లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం వల్ల ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వారు మాత్రం స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కించపరచకండి, స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు అంటే మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో కుటుంబపరంగా, ఆర్థిక పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాల సూచనలు పాటించడం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బ్యాంక్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.